హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మన రెసిపీస్ వచ్చేసి నువ్వులతో బచ్చల కూర పచ్చడి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇది కూడా చూడండి ఒకసారి. పచ్చడి ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి. ఎగ్ ఆమ్లెట్ అన్న బచ్చల కూర నువ్వుల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దానికోసం అయితే ముందుగా మనము బచ్చల కూర, ఒక టమాటో, కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. చూడండి, నేనైతే 3 బచ్చలి కట్టలు అయితే తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి ఒక 10 దాకా ఉంటాయి. ఒక టమాటో తీసుకున్నాను. దానికోసం ముందుగా అయితే మనం ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని అందులో మనము నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు అయితే వేయించుకోవాలి. చూడండి, నేనైతే వేస్తున్నాను నువ్వులు. చిన్న మంట మీద చాలా స్లోగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అవి చిటపట అనేంత వరకు అయితే మనమైతే స్లోగా వేయించుకుంటూ ఉండాలి నువ్వులు. అప్పుడే టేస్ట్ ఉంటుంది, లేకపోతే అవి మాడిపోతాయి. అవి వేయించుకొని చూడండి, నేనైతే చిన్న మంట మీద అయితే వేయించుతున్నాను. వేయించుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను డైరెక్ట్గా. చూడండి, ఇవి కొంచెం మిక్సీ పట్టుకోవాలి మనము బరకగా. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర వేసాక కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను. చూడండి, ఆయిల్ మీద పడుతుందని క్యాప్ పెట్టేసి మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి అయితే వేసాను. వేసేసి ఇవి కూడా స్లోగా వేయించుతున్నాను, హైలో కాకుండా. వాటితో పాటు కొన్ని వెల్లుల్లి అయితే వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు. అవి కూడా వేసేసి స్లోగా వేయించుకుంటున్నాను. చూడండి, మాడిపోకుండా. ఇవి కూడా ఒక 5 నిమిషాలు వేగితే మనము వీటిని కూడా మనము మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు. చూడండి, నేనైతే మిక్సీ పట్టుకున్నాను నువ్వులని. ఇందులోనే మనము పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేనైతే పచ్చిమిర్చి కూడా తీసేసి ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసి నేను మిక్సీ బౌల్లోకి వేస్తాను. చూడండి, నువ్వులు మన హెల్త్కి చాలా మంచి ఫ్రెండ్స్. చాలా బలం వస్తుంది, కాల్షియం ఉంటుంది మనకైతే నువ్వులలో. అలాగే బచ్చల కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది. వాటిలో కూడా కాల్షియం ఉంటుంది. మన ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి. అప్పుడప్పుడు బచ్చల కూర కూడా తినండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చట్నీ చేసుకున్న కంద బచ్చలు కూడా చేసుకుంటారు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కడిగి పెట్టుకున్న బచ్చలాకు కూడా వేసేసి మగ్గించుకున్నాను. చూడండి, ఇది కూడా మగ్గిపోవాలి. దీంట్లో టమాటా కూడా వేసి మగ్గిస్తారు, కానీ నేను టమాటా సపరేట్ వేయించుదామనేసి, లేకపోతే వేగిన దాంట్లో టమాటా వేస్తే కొంచెం పచ్చి వాసన వస్తుందనేసి నేనైతే సపరేట్గా వేయించుకుందామని దీన్ని సపరేట్గా వేస్తున్నాను బచ్చలాకుని. ఇవైతే 3 కట్టలు. చూడండి, నేను నువ్వులోన పచ్చిమిర్చి మిక్సీ పెట్టాను. ఇందులోకి మనము బచ్చలాకు కూడా వేసుకోవాలి. చూడండి, కొంచెమే అయింది. ఇది కూడా ఆకులు మగ్గిపోతే కొంచెమే అవుతాయి కదా. చూడండి, నువ్వుల పచ్చిమిర్చి మిశ్రమంలోకి నేనైతే బచ్చలాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా వేసేసి మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా కూడా వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఒక టమాటా తీసుకున్నాను, ఒకటైతే సరిపోతుంది. దీంట్లోకి చింతపండు కూడా వేసుకోవచ్చు కొంచెం ఉంటే. నేనైతే ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఒక టమాటా తీసుకొని సాల్ట్ వేసి మగ్గిస్తున్నాను. చూడండి, సాల్ట్ వేసి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. చూడండి, నేనైతే టమాటా కూడా మగ్గించుకుంటున్నాను. సాల్ట్ వేసి క్యాప్ పెట్టుకొని ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇది కూడా మగ్గిపోయింది. చూడండి, టమాటా కూడా మనకి. దీన్ని కూడా మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని నేనైతే వేసాను. చూడండి, మిక్సీ జార్లోకి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బచ్చల కూర టమాటా చేస్తారు, నువ్వులు కూడా యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రిచ్ కాల్షియం ఫుడ్ ఇదైతే మనకి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, బచ్చలాకులో కూడా కాల్షియం ఉంటుంది. మన హెల్త్కి చాలా మంచిది.
చూడండి నేనైతే మిక్సీ పట్టాను దీన్ని అయితే కొంతమంది అయితే తాలింపు అయితే పెట్టుకుంటారు, కొంతమంది తాలింపు పెడతారు, కొంతమంది పచ్చి ఆనియన్స్ కట్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తారు. నేనైతే అలా ఏం చేయట్లేదు, ఇంకా డైరెక్ట్ తింటేనే బాగుంటుంది నాకైతే. ఇదైతే తాలింపు పెడితే అంత టేస్ట్ నచ్చదు నాకు, అందుకోసం నేనైతే వేయించుకున్న ప్యాన్లోనే వేసేసి ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. తాలింపు కావాలంటే కొంతమంది పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. తాలింపు కావాలి అనుకున్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు. పచ్చి ఆనియన్స్ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకుంటే. చూడండి చాలా బాగుంది కదా బచ్చలి కూర, నువ్వుల పచ్చడి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి గిన్నెలు ఏంటి అనేసి అనుకుంటున్నారా, ఇది ఊర్లోకి వస్తారు కదా ఫ్రెండ్స్ గిన్నెలు అమ్మడానికి, జుట్టుకి ఇస్తామనేసి నేనైతే వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. కొంచెం జుట్టు ఇచ్చేసేసి 2 గిన్నెలోనూ ఒక చిన్న బౌల్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇవైతే కొంచెం జుట్టు ఇచ్చేసి ఈ 3 బౌల్స్ అయితే తీసుకున్నాను నేనైతే. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇవి కూడా. ఇదేంటంటే స్టిక్కర్ ఎలా తీయాలి ఇవి ఉన్నాయి కదా, అవి చెప్తాననేసి అంటున్నాను నేను. తర్వాత అయితే నేనైతే పచ్చళ్ళలోకి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చూడండి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొని ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్ 4 ఎగ్స్ తీసుకొని మొత్తం గిలకొడుతున్నాను. చూడండి ఇలా కొట్టేసి మనము కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను నేనైతే. వేసేసి బాగా గిలకొట్టుకోవాలి దీన్ని మనము, మొత్తము ఎగ్లోకి కలిసిపోవాలి మనకైతే. చూడండి నేనైతే వేసేసి ఇలాగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయితే మనము కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి మనము. కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసేసుకొని ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకేం వేయట్లేదు నేను, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. చూడండి కారం కూడా కొంచెం వేసాను. కారం కూడా వేసేసి చివరిలో కొంచెం మిరియాల పొడి ఉంటుంది కదా అది వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బాగా ఇలా కట్టుకోవాలి, ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అయితే, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే ఈరోజు ప్లెయిన్గానే వేస్తున్నాను. ఇదైతే రైస్ కూడా అయిపోతుంది మాకు నైట్ పూట డిన్నర్లోకి. ఇదైతే ఇటువైపు రైస్ కూడా పెట్టేసేసి రైస్ వండుతున్నాను నేనైతే. వేరే ప్యాన్ తీసుకొనేసి ఎగ్ ఆమ్లెట్ కోసము ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. చూడండి జీలకర్ర వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, అందుకోసమే నేను జీలకర్ర వేసాను. పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, మా పిల్లలు అవి తినరనేసి నేను ప్లెయిన్గా వేస్తున్నాను ఆమ్లెట్ అయితే. చూడండి జీలకర్ర వేసాను. జీలకర్ర వేసేసి కొద్దిగా వేగాలి, అవి వేగితే స్మెల్ బాగా వస్తుంది కదా జీలకర్ర స్మెల్. కొద్దిగా వేగినాక మనం అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాము. చూడండి చాలా బాగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది ఈ ఆమ్లెట్ అయితే. చట్నీలోకి అయితే చాలా బాగుంటుంది, టమాటా చట్నీ అయినా బచ్చల కూర చట్నీ అయినా ఏ చట్నీ కాంబినేషన్లో అయినా ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్. చూడండి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే మనకు వేసేసాను నేనైతే. ఇంకా ఇటువైపు అయితే రైస్ కూడా అయిపోతుంది మనకి. వేడి అన్నంలోకి నువ్వుల బచ్చల కూర చట్నీ ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మనకి ఏంటి అనేది అర్థమవుతుంది, ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. చూడండి రివర్స్లో కూడా వేసేసాను. ఇలా జీలకర్ర వేగితే ఆమ్లెట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేయండి, చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగుంటుంది కదా. ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది మనకు. నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను. చూడండి వేడి అన్నంలోకి ఎగ్ ఆమ్లెట్ చట్నీ, మార్నింగ్ది క్యాబేజ్ కర్రీ కూడా ఉంది, వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియోలు నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీగా.
వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.